ఒక్కోసారి రోడ్డు ప్రమాదాల్లో బయటికి గాయాలేమీ కనిపించవు. అయితే ఛాతీ, పొట్ట లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ ఉంటుంది. దాన్ని గుర్తించి వెంటనే ట్రీట్మెంట్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమని అంటున్నారు డాక్టర్లు. ఇలాంటి ముప్పును తప్పించేందుకు ఉస్మానియా హాస్పిటల్లో ఈ ఫాస్ట్ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. రోడ్డు ప్రమాదం జరిగినా కొంతమందిలో ఎలాంటి గాయాలు లేకుండా కొంతసేపు మామూలుగానే కనిపిస్తారు. అయితే ఉన్నట్టుండి గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా మారి మృతి చెందే ప్రమాదం ఉంటుంది. లంగ్స్, పొట్ట లోపల వైపు తగిలిన దెబ్బలతో బ్లీడింగ్ జరిగి చనిపోతారని డాక్టర్స్ అంటున్నారు. ఇలాంటి ట్రామా రోగులకు ఎమర్జెన్సీకి తరలించి ట్రీట్మెంట్ అందించాలన్నారు. తొలుత సిటీ స్కాన్, ఎంఆర్ఐ లాంటి టెస్టులు చేస్తారు. ఇందుకు కొంత టైం పడుతుంది. ఈలోపు బ్లీడింగ్ ఎక్కువై ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే సమయం వృధా కాకుండా కేవలం 3 నుంచి 5 నిమిషాల్లో స్కాన్ చేసి శరీరం లోపల గాయాలు ఉన్నాయా లేదా అని గుర్తించేందుకు ఉస్మానియా హాస్పిటల్లో ఈ ఫాస్ట్ను అందుబాటులోకి తెచ్చారు. ఎక్స్టెండెడ్ ఫోకస్డ్ అసెస్మెంట్ సోనోగ్రఫీ ఫర్ ట్రామా అనే మెషిన్ను క్యాజువాలిటీలో ఏర్పాటు చేశారు. దీంతో ట్రామా రోగుల ప్రాణాలు కాపాడేందుకు అవకాశం ఉందంటున్నారు సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ సహాయ్. ఉస్మానియా హాస్పిటల్ క్యాజువాలిటీలో మేము అల్ట్రాసౌండ్ మెషిన్ ప్రొవైడ్ చేసినాము. దీనివల్ల ఏముందంటే దెబ్బలతో వచ్చిన వాళ్ళు, అంటే యాక్సిడెంట్లో గురైన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కడెక్కడ దెబ్బలు ఉన్నాయి, అంటే ఫ్రాక్చర్స్ ఉన్నాయా, లేకుంటే కడుపు లోపల ఏమైనా ఇంజరీ ఉందా, దానివల్ల ఏదైనా ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుందా, ప్రాబ్లంకి ముందు ట్యాకిల్ చేయడం ఇంపార్టెంట్ ఉంటుంది. మెషిన్స్ చాలా ఉన్నాయి, హాస్పిటల్లో చాలా ఉంటాయి. అక్కడ వరకు పేషెంట్ వెళ్ళి మళ్ళీ దాని అసెస్మెంట్ రావడంలో టైం పడుతుంది. సో అది ఆ టైం అవాయిడ్ చేసి ఒకవేళ చెస్ట్లో బ్లీడింగ్ ఉందంటే ఒక ట్యూబ్ వేయాలి, కడుపులో బ్లీడింగ్ ఉందంటే ఇమీడియట్లీ ఆపరేషన్ చేసి దానికి కరెక్ట్ చేయాలి, ఎక్కడి నుంచి బ్లీడింగ్ వస్తుంది దానికి ఆపాలి. సో దట్ లైఫ్ సేవింగ్. సో ఈ అసెస్మెంట్ ఇక్కడనే క్యాజువాలిటీలో అవైలబుల్ ఉండడంలో మనకి ఈ బెనిఫిట్ ఉంది. ఈ ఫాస్ట్ మెషిన్తో శరీరం లోపలి ప్రాంతాల్లో ఇంటర్నల్ బ్లీడింగ్ ఉందా అన్నది వెంటనే స్కాన్ చేసి చూపిస్తుంది. ఫలితంగా రోగులకు గోల్డెన్ అవర్లో చికిత్స అందించి ప్రాణాలు కాపాడే ఛాన్స్ ఉందంటున్నారు రేడియాలజిస్టులు. కాలేయం, కిడ్నీలు, ప్లీహం, బ్లాడర్ లాంటి భాగాల్లో రక్తం, ఇతర ద్రవాలు ఉంటే గుర్తిస్తుందంటున్నారు. దీంతో పేషెంట్ పరిస్థితి సీరియస్ కాకుండా తగిన ట్రీట్మెంట్ ఇచ్చి కాపాడేందుకు అవకాశం ఉంటుందని చెప్తున్నారు. గతంలో క్యాజువాలిటీ పక్కనే ఉన్న రేడియాలజీ విభాగానికి పేషెంట్ రావాల్సి ఉండేది. కానీ ఇప్పుడు క్యాజువాలిటీలోనే ఈ మెషిన్ ఏర్పాటు చేశామంటున్నారు అధికారులు. దీంతో టైం వేస్ట్ కాకుండా వెంటనే స్కాన్ చేసి సమస్యను గుర్తించడం వల్ల ప్రాణాలు పోకుండా కాపాడే అవకాశం ఉందంటున్నారు. ఇది ఈ ఫాస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు క్యాజువాలిటీలో. ట్రామా పేషెంట్స్ ఎమర్జెన్సీస్ వస్తాయి కాబట్టి ఆర్గాన్ ఇంజురీస్ నార్మల్గా ఈ ఫాస్ట్లో ఏం డిటెక్ట్ చేస్తామంటే ఏదైనా సాలిడ్ ఆర్గాన్, లివర్ ఇంజురీ, స్ప్లీన్ ఇంజురీ, బవల్ ఏదైనా ఇంజురీ అవుతే వెంటనే పొట్టలో నీరు ఫామ్ అవుతుంది. ఆ వాటర్ ఇది క్విక్గా డిటెక్ట్ చేస్తుంది అల్ట్రాసౌండ్. సో దాన్ని బట్టి హీమోడైనమిక్ స్టెబిలిటీని బట్టి మనం మళ్ళీ సిటీ ప్లాన్ చేసుకోవడమా, ఇమీడియట్గా మేనేజ్మెంట్ చేసుకోవడమా అనేది చేయొచ్చు. మేజర్గా ఐడెంటిఫై బ్లీడింగ్ ఎక్కువ అయిపోయి పేషెంట్ షాక్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు మేనేజ్మెంట్ కష్టమైపోతుంది. ఎంత క్విక్గా చేస్తే అంత ఎక్కువ పేషెంట్ని మనం సేవ్ చేయగలుగుతాం. ఇది లైఫ్ సేవింగ్ చాలా ఉంటుంది. ఎంత త్వరగా చేయడం వల్ల మనలాంటి గవర్నమెంట్ ఇంత లోడ్ ఉన్న సెటప్లో చాలా యూస్ఫుల్. అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో క్యాజువాలిటీలోనే ఈ ఫాస్ట్ మెషిన్ ఏర్పాటుతో ట్రామా రోగుల్లో డెత్ కేసెస్ పెరగకుండా చూడొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.